హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రము డిమాండ్ పవన్కి ఘోర అవమానం జరిగిందన్నది మాత్రము ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా రీతు చౌదరి డిమాండ్ కోసం తీసుకున్న స్టాండ్ను కూడా సూపర్ అని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కామన్గా అడగవలసిన రిక్వెస్ట్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే రీతు చౌదరి అండ్ డిమాండ్ పవన్ మధ్య జరిగిన ఒక కాన్వర్జేషను అది చాలా పీక్లోకి వెళ్ళిపోయి వాళ్ళు గొడవ పెట్టుకొని డిమాండ్ పవన్ ఒకనొక స్టేజ్లో రీతు చౌదరికి డిమాండ్కి జరిగే కన్వర్జేషన్లో రీతు చౌదరి బయటికి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంటే డిమాండ్ పవన్ నువ్వు ఉండు మాట్లాడదామని బెడ్ మీద 2-3 సార్లు నెట్టేయడం అయితే జరిగింది. అది తప్పే, ఓకేనా, 100% తప్పే. అయితే అక్కడ వచ్చింది ఏంటంటే డిమాండ్ పవన్కి అంతగనము డోస్ ఇచ్చి మొఖాల మీద కూసబెట్టి, మీరు అంటే ఎపిసోడ్ చూసే ఉంటారని నేను మాట్లాడుతున్నాను, మొఖాల మీద కూసబెట్టి ఎవరికి ఆడియన్స్కి అదేవిధంగా రీతు చౌదరికి తప్పైందని తెప్పించడం మాత్రం చాలా బాధాకరమని అనిపించింది ఫ్రెండ్స్. డిమాండ్ పవన్ యొక్క ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఒక కామెంట్ చేయండి. అయితే దానికి తోడు రీతు చౌదరి తీసుకున్న స్టాండ్ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. అయితే నాగ్ సార్ వచ్చేసి ఎపిసోడ్లో మాట్లాడుతూ నువ్వు చేసింది పెద్ద తప్పు, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి నువ్వు వెళ్ళిపోవాల్సింది, నీ ప్యాక్ చేసుకుని నీ వస్తువులు నీ బట్టలని అని అనడం మాత్రం చాలా దారుణమైన విషయము. ఎందుకంటే బిగ్ బాస్ షో కంటే డిమాండ్ పవన్ అలాంటి చేయడం వల్ల బ్యాన్ ఏం వస్తుందంట. మరి దివ్వల మాదిరి గారు, దువ్వాడ మాదిరి గారు ఉన్నారు కదా, ఆమె మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఒక పాయింట్. అంటే వాళ్ళకైతే ఒక డోసు, వీళ్ళకైతే ఒక డోసు. అదేవిధంగా రీతు చౌదరి, సార్ మేము హీట్ ఆఫ్ ది మూమెంట్లో అట్లా గొడవ పడుతున్నాము, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో నన్ను నెట్టేశాడు తప్ప ఎలాంటి ఇంటెన్షన్ లేదు, అదేదో మ్యాన్ హ్యాండ్లింగ్ అని అన్నట్టు అయితే లేదు సార్. అది మాత్రం క్లియర్ కట్గా రీతు చౌదరి అయితే తీసుకుంది. ఈ ప్లేస్లో రీతు చౌదరి అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు కూడా ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియండి ఫ్రెండ్స్. అయితే రీతు చౌదరి చెప్తున్నా కూడా డిమాండ్ పవన్తో అంత ఘోరమైన ముఖాల మీద కూర్చోబెట్టి రిక్వెస్ట్ చేయించడం మాత్రం నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు తనుజ విషయంలో మాత్రం తనుజకి ఏమైనా జరిగితే మాత్రం కన్వెన్షన్ రూమ్లోకి పిలిపించి అడుగుతారు అన్నట్టు. అంటే నీకేమైనా అనిపించిందా, ఏమైనా ఫీల్ అయినావా, ఆ విధంగా రీతు చౌదరిని కూడా అడగవచ్చు కదా అన్నది కూడా ఒక పాయింట్. అదేవిధంగా తమ్మునేలో చూపించినట్టు ఆట ముగిసిందంటే దివ్వల మాధురి ఎలిమినేట్ అయిందంట, ఎలిమినేట్ అవుతుంది బయటకు వస్తుందంట. ఓకే, ఒక బిగ్ బాస్లో పెద్ద ఏమంటారంటే పెద్ద బాంబు అనేది బయటకు వస్తుందని మాత్రం మనకైతే తెలుసుకోవచ్చు. చాలామంది సంతోషించే వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా సేఫ్ గేమ్ ఆడుతున్న భరణి మళ్ళీ స్టార్ట్ చేశాడు కాక, అంటే పెద్ద ఆయన గారి కాక అని అనాల్సి వచ్చింది. మళ్ళీ సేఫ్ గేమ్ స్టార్ట్ చేశాడు. మరి ఈ విధంగా బిగ్ బాస్ అవసరం ఉన్న వాళ్ళని ఉంచుకొని అవసరం లేని వాళ్ళని బయటకు పంపించడం, ఆ అవసరం ఉన్న వాళ్ళని బయటకు పంపించి అవసరం లేని వాళ్ళని లోపల ఉంచుకోవడం ఎందుకని నా యొక్క అభిప్రాయము. అంటే శ్రీజ విషయం గురించి నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. దాని మీద కామెంట్ చేయండి. పొద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. జై హింద్.